ఎవరైనా ఎవరింటికి వాళ్ళే కన్నం వేసుకుంటారండి? ఎవరైనా ఎవరు వేసుకో, అలా ఎలా చేస్తారు? కానీ మనం చేస్తూ ఉన్నాము. దేవుడు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు మనం ఆపుకుంటున్నాం. కనుక 11 వచ్చిన మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించేదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అతిపెద్ద యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు. సో హగ్గై గ్రంథం వీటిలో మనం చూస్తాం, వాళ్ళు ఎంతో విత్తనాలు విత్తితే అందులో కొంచెం కూడా తిరిగి రావట్లేదు. కారణం, మీ పంటను తినివేయి పురుగులు దేవుడు గద్దించట్లే, మీ భూమి పంటను నాశనం చేస్తున్నాయి. అవన్నీ కూడా ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్చేస్తా ఉన్నాయి. అంటే మీ ఇన్కమ్ ఎట్లా ఉంది అంటే చిల్లు జోబిలో వేసినట్లుగా, చిల్లు సంచిలో వేసినట్టుగా ఉంది. సంపాదిస్తున్నారు, కానీ మీ సంపాదన వలన, మీ దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తుల వల్ల మీరు సుఖాన్ని అనుభవించట్లేదు. మీకు ఆనందం లేదు, ఆనంద దేశంలో మీరు నివసించడం లేదు. ఎంత ఉంటే సుఖం ఏముంటుంది? ఎంత ఉంటే సుఖం ఉంటుంది? ఏముండదు. సో కాబట్టి మన యొక్క పంటలను, మన యొక్క కష్టాన్ని మనమే ఆర్పేసుకుంటున్నాం. అది ఇశ్రాయేలీయులు గ్రహించాల్సినటువంటి విషయం. ఇదంతా ఏంటంటే, మారు మనసు పొందకపోతే, దేవుని యొద్దకు తిరిగి రాకపోతే ఎవరికి నష్టం? ఎవరు శాపగ్రస్తులుగా మిగులుతారు? ఎవరు అన్యాయం అయిపోతారు? ఎవరు కష్టార్జితం నాశనం అయిపోతారు? మనదే. కాబట్టి మనము దేవుని యొద్దకు